సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఈ సినిమా సేద్యం, ఈ సినిమా సాహితీ సేద్యం మొదలైన క్షణం అంటే ఇక లేదు, ఇక దిగాలి, ఇక ఈ ప్రయత్నం ఉధృతం చేయాలి అని తొలిసారి మీకు అనిపించి తొలిసారి మీరు ప్రయత్నించిన సందర్భం ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి నాన్న అమ్మ వాళ్ళ కష్టాలు చూస్తున్నవాడిని. ఉమ్, ఒకసారి మాకు అన్నం పెట్టి నేను బయట తినొచ్చాను అని మా నాన్న, నాకు ఎందుకో మధ్యాహ్నం నుంచి ఆకలి లేదు అని మా అమ్మ బా. అనడము అప్పుడు మేము నిజం అనుకునేవాళ్ళం. ఉమ్, కానీ అది అబద్ధం అని తర్వాత తెలుసుకున్నాం. ఉమ్, అలా ఒక పేదరికంలో ఉన్నాం కదా, కనుక నాకు ఒక చిన్న రివెంజ్ ఉండేది రాజా. ఉమ్, ఏంటంటే పాటలకు కూడా డబ్బులు రావా? ఉమ్. మా నాన్న పోలేదు. మా నాన్న పనిచేసిన పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది సినిమా వాళ్ళకి వెళ్ళారు, తెలుసు కదా. సార్ అవును అది ఎవరైనా కావచ్చు. అవును అవును ప్రజానాట్య మండలిలో పనిచేసిన వాళ్ళు అనేక మంది, గుమ్మడి గారు కావచ్చు, జమున గారు కావచ్చు, జగ్గయ్య గారు కావచ్చు, ఈవెన్ తో కృష్ణ గారు కూడా ప్రజానాట్య మండలి నాటకాల్లో అవును. పనిచేసిన వాళ్ళు. అవును వాళ్ళందరూ ఈ ఉద్యమం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మద్రాసుకు వెళ్ళి సినిమాలు సెలవు. మా నాన్న కూడా సినిమాలో సెటిల్ అవ్వచ్చు అప్పుడు. ఆ రోజుల్లో వెళితే మా నాన్న మరో కోసరాజు అయ్యేవారు కదా. ఉమ్, ఉమ్, అవును విన్నాడు ఆయన పాట, తన Correct, అది correct. కదా. కానీ ఆయన వెళ్ళల, ప్రజల నుంచి ఆయన సంబంధం తెలుసుకోవాలని వాళ్ళు అనుకోలేదు. ఉమ్, నేను అనుకున్నాను నాన్న చేసింది చాలు కదా సమాజానికి, ఉమ్, మేము మా కోసం చాలా కష్టపడ్డారు. నేను పాటలు రాసి పాటల మీద కూడా డబ్బులు వస్తాయని మా నాన్నకి చెప్పాలనుకునేవాడిని. ఉమ్, కానీ మా నాన్న చనిపోయాడు. మా నాన్న ఎప్పుడు అనేవాడు అనమాట, అరే నాన్న సినిమాలో పాటలు రాస్తే 116 రూపాయలు ఇస్తారట్రా అనేవాడు అనమాట. అవును ఇస్తారు, మరి వాళ్ళు పుణ్యానికి ఎంత పాటకు కూడా పైసలు ఇస్తారా అబ్బా. అంటే ఇదేదో పంచిపెట్టే ప్రసాదం లాగా భావించినాడు ఆయన కొంచెం ఆధ్యాత్మిక జీవి కదా. పాట అనేది ప్రజలకు పంచాల్సిన ప్రసాదం లాంటిది అనుకునేవాడు ఆయన. ఆ, ఉమ్. కానీ అది ఎంత అమాయకంగా అడిగారు సార్. అంటే పచ్చనోటల సంగతి తెలియదు కదా ఆయన. సో దిగారు ఇంకా. నేను అట్లా నా లోపల భీష్మ ప్రతిజ్ఞలు అనేక విడతలుగా పడిపోయినాయి నా మనసు లోపల. ఉమ్, మా ఇంట్లో ఇబ్బంది పడ్డ ప్రతి క్షణం నేను అనుకునేవాడిని, ఉమ్, ఈ ఇబ్బంది నేను మా అమ్మకు రానివ్వద్దు, మా నాన్నకు రానివ్వద్దు అనుకునేవాడిని. మా నాన్న లేదనుకోండి, బట్ అనుకునేవాడిని ఉమ్, మనం సంపాదన చూపిద్దాం పాటలోని ఉమ్, అని. నేను ఇటువైపు వెళ్ళాల, నేను మ్యాథమెటిక్స్ సైన్స్ వైపు ఎటు వెళ్ళాల. నా దృష్టి ఎప్పుడు పాట మీదనే ఉంది, సార్ పాట మీదనే ఉంది. మా అమ్మ కూడా నన్ను నువ్వు సైంటిస్ట్ కావాలి, డాక్టర్ కావాలి బిడ్డ, నువ్వు ఇంజనీర్ కావాలి బిడ్డ ఏనాడు అనలే. మీ నాన్నలకి పాట రాయి బిడ్డ, నువ్వు అంటున్నావు కదా ఉమ్, పాట కూడా డబ్బులు వస్తాయి అంటున్నావు కదా, ఉమ్, అదేదో చూపి బిడ్డ మీ నాన్నకి. మీ నాన్న అంటే తీసుకోడు కానీ నువ్వు చెయ్యి నాన్న అని మా అమ్మ చెప్పేది. నేను కూడా పక్కా దిగాలనేది ఒక మనసులో అనుకున్నా. సార్ తొలి సినిమా నమస్తే అన్న. నమస్తే అన్న కదా. నమస్తే అన్న సార్ ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిందా? చాలా ఉమ్, చాలా చాలా వచ్చింది కదా? ఏదో మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. ఉమ్, మధ్యలో ఎవరో మా ఉత్తేజ్ ఉన్నాడు కదా, ఉమ్, అక్కయ్య కొడుకు, ఉమ్, వాడు మళ్ళీ పిలిచేవాడు, అన్న మామయ్య ఏదో చిన్న సినిమా అది ఉంది రాయమంటే రాసిపోరాదు, ఉమ్, ఉడికే ఉంటుంది అట్లా అంటే మాయదారి కృష్ణుడు అని, రెండవ కృష్ణుడు అని, మాయదారి కుటుంబం అని, ఇట్లా 3 సినిమాలు రాశాను. మాయదారి కుటుంబంలో దాసరి గారు కూడా పాత్ర చేసినారు కాబట్టి ఉమ్, ఆ లింక్ అట్లా టచ్ అయింది. అది చరిత్ర turn అట్లా కలిపింది, అయింది. చరిత్ర కలిపింది. అది ఓసే రామలంలో మొత్తం 11 పాటల 11 పాటలు, నేను ఒక 7 పాటలు 7 పాటలు రాశారు సార్. అవును. నిజానికి దాసరి గారికి కూడా చాలా కొత్త సినిమా, అంటే అప్పటిదాకా ఆ నేపథ్యంలో ఆయన జోనర్ అది కాదు. అది కాదు ఆయన genre. అంతకు ముందు ఒక్కటి చేశాడు, ఒరే రిక్షాతో ఆయన జోనర్ ఉమ్, స్టార్ట్ అయింది. ఉమ్, ఇది ఈ జోన్. ఉమ్. బట్ పూర్తి తెలంగాణ ఓసే రామలమ్మ. ఓసే రామలమ్మ అవసరంలో మీరు కొత్త, అంతే కదా? పరిచయం అప్పుడే. ఆ, మీరు చాలా కొత్త. మిమ్మల్ని నమ్మడానికి మీరు చూపించిన విద్వత్తు ఏంటి ఆయనకు ఉదాహరణగా? ఆయన 15 నిమిషాలు ఇచ్చిన టైం 2.5 గంటల దాకా ఆయన పాడించుకున్నాను నాతో. ఉమ్, నాకు పాడే అలవాటు ఉంటుంది, సార్ మేము సరదాగా అంటుంటాం పాడుగుణం ఉంటుంది మాకు అని. పాడుకున్నా పాట పాడుగుణం అంటే ఇంకా పాడుగుణం ఉంటుంది మాకు. ఎవరికైనా ఐఎమ్ నాట్ ఓన్లీ, నేను నా గురించి చెప్పట్లేదు, ఏ రచయితకైనా Sir. పాడతారు. గొంతు ఎలా ఉందనే సంగతి తర్వాత. అలా నేను ఆయన ఫస్ట్ నాకు ఇచ్చిన టైం 15 నిమిషాలు, 2.5 గంటల దాకా ఆయన మిగతా పనులు ఆపేసి నా పాటలతో ఆయన గడిపినాడు అంటే నాకు ఒక నమ్మకం వచ్చేసింది. ఆయన కూడా నా మీద వీడిని మనం అద్భుతంగా మనం తీసుకురావచ్చు అనే నిర్ణయం ఆయనకు వచ్చేసింది. సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఆ రోజు దాసరి గారి ముందు మీరు వినిపించిన పాటల్లో ఏదైనా ఒక్క పాట ఇప్పుడు పాడండి. నేను మొట్టమొదలు ఆయనకు వినిపించిందే
నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ ఆయన అన్నాడు. ఇంతకు పూర్వం నువ్వు 4 సినిమాలు రాశానంటున్నావు, ఆ పాట ఒక్కడు కూడా పాడొద్దు అన్నాడు ఆయన. ఒక్కడు కూడా పాడొద్దు అవి, నాకు తెలుసులేరా అవి ఎలా ఉంటాయని నాకు తెలుసు. కానీ నువ్వు ఈ సంబంధం లేకుండా ఏం రాసావు, ఐ వాంట్ దట్, నీ పూర్తి సహజత్వం నాకు తెలియాలంటే. అంటే అవే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. అప్పుడు నేను నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటివా అనకే తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలెంత. అయిపోయింది ఆయన అన్నమాట. ఆయన పసిబాలుడు ఆ విషయంలో. అంటే వీడు కొత్తోడు, వీడిని మెచ్చుకుంటే వీడు నన్ను ఎత్తికెక్కుతాడు అనుకునే చాలా మంది నిర్మాతలు లాంటి వాడు కాదు, చాలా మంది దర్శకులు లాంటి వాడు కాదు ఆయన. కొంతమంది దర్శకులు అట్లా ఉంటారు, మెచ్చుకుంటే ఈ డబ్బులు ఎక్కువ అడుగుతాడేమో అని అన్నట్టుగా అట్లా కాదు ఆయన. యా అన్నాడు అనమాట. శబాష్ అన్నాడు. సాలేటి వానకి తుళ్ళింత, ఇంకా సాలు సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్లో రెక్కల్లో డొక్కల్లో నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్ల, పర్వమొచ్చి చేను వంగి పైరు కాపు మేను పొంగి, పంట బిడ్డను రైతు బండి కెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక నేలమ్మ. అలా ఒక పాట, 2 పాటలు, 3 పాటలు, 4 పాటలు అన్ని నోటికే. అప్పుడు ఇంకా మంచి ఫామ్లో ఉన్నాం కదా. అవునవును. ఇప్పటిలాగా కాదు, ఇప్పుడు కొన్ని మర్చిపోతాను కావచ్చు. కానీ ఇప్పుడు టెండూల్కర్ 6 కొట్టే పరిస్థితి కదా. కాబట్టి ఒకదాని వెనుక ఒకటి అనేక వైవిధ్యమైన పాటలు వినిపించాను. ఫిలసాఫికల్గా కూడా వినిపించాను నేను. అంటే నాన్న లోపల ఆధ్యాత్మికత ఉంది, మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి. నేను హాయ్ అంటారు కదా, అంటే ఉత్తిదంతా అంటే హాయ్ అంటే సుఖం, అంటే హాయ్ అనేది లేదు కదా చెప్పింది అమ్మ. హాయ్ అంటే హాయ్ అనేది లేదు అని అబ్బా జీవితంలో అన్నట్టు చెప్పింది కదా. అది ప్రతి తల్లి వాడే పాట. ఓ హాయ్ అమ్మా, ఇది ఒక ఫిలాసఫీ, మదర్ పిచ్చిది కాదు, ఫిలాసఫరే అని ఇట్లా చెప్పి, మన తల్లి చిన్ననాడే మనకు జోల పాడింది, హుళక్కిరా బ్రతుకులో హాయ్, అదే హాయ్. ఇట్లా దగ్గరికి వెళ్ళి హక్ చేసుకో. శ్రీకృష్ణ దేవరాయలే. ఎంత గొప్ప మాట అన్నారు సార్. ఈ మధ్యకాలంలో రాజావన్నం రెడ్డి అని ఒక డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. వారు చెప్పారు సార్, చనిపోయే వరకు ఆయన ఇంటి నుంచి ప్రతి నెల 2 లక్షల రూపాయలు చెక్ వెళ్ళేదంట పేదవారికి. నిచ్చెన ధనం ఆ ఇంట్లో జరుగుతూ ఉండేదంట. ఆయన ఒక్కడు ఒంటరిగా భోజనం చేయడం నేను నా 25 ఏళ్ళలో ఎప్పుడు చూడలే. ఎప్పుడు ఒక 10 మందితోనే భోజనం చేశాడు ఆయన. ఏ ఒక్క రోజు అది అల్పాహారం కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, టీ కానివ్వండి, భోజనం కానివ్వండి, 20 వెండి పళ్ళెలు రెడీగా ఉండేవి సార్.